హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సండే రోజు వ్లాగ్ అండి. సో మా సండే ఎలా గడిచింది ఈ రోజు అనేది మీతో అయితే షేర్ చేస్తున్నాను. సో ఇంకా ఇదే లాస్ట్ వ్లాగ్ అనమాట. విలేజ్ లో ఇంకా ఊరు వెళ్లాల్సిన సమయం అయితే వచ్చేసింది. ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఈవినింగ్ మా వారు వస్తా అన్నారు. ఇంకా మోస్ట్లీ రేపు మార్నింగ్ కల్లా ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళిపోతాను. సో ఇంకా ఇదే విలేజ్ లో లాస్ట్ వ్లాగ్. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు అనమాట. బట్ హాలిడేస్ అయితే చాలా ఫాస్ట్ గా అయిపోయినట్లు అనిపించేయండి. అంటే నాకు ఎక్కువగా టైం స్పెండ్ చేసినట్లు అనిపించలేదు అనమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళకి కొంచెం హెల్త్ అది బాగాలేదు కదా, ఇద్దరు ఒకేసారి సిక్ అవడం వల్ల ఇక నాకు అంత టైం అయితే తెలియలేదు. అంతగా ఎంజాయ్ చేసినట్లు అనిపించలేదు అనమాట. ఈసారి అయితే హాలిడేస్ మాత్రం చాలా చాలా ఫాస్ట్ గా అయిపోయాయి అనిపించింది. ఎప్పుడు అంతే అనిపిస్తాయిలేండి హాలిడేస్. ఇంకా మంత్స్ ఇయర్సే గడిచిపోతున్నాయి చాలా ఫాస్ట్ గా. 2026 జనవరి 1 మొన్నే వచ్చినట్లుంది. అప్పుడే చూస్తే ఆల్మోస్ట్ 5 months అయిపోయి 6th మంత్ కూడా రన్నింగ్ లో ఉంది. ఇంకా ఈ నెల రోజులు ఎంతలో గడుస్తాయి చెప్పండి. సో ఇంకా అలాగా. సో ఈ రోజు లాస్ట్ వ్లాగ్ అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలీదు. ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక్కడైతే ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. పెసర గారెలు అయితే వేస్తున్నాను. కిందటి వ్లాగ్ లో పెసర దోశలు చూపించాను కదా, కొంచెం పిండి ఉంది ఫ్రిడ్జ్ లో పెట్టేశాను గారెల కోసం అనేసి కూడా చెప్పాను కదా. సో పెసర గారెలు ఎప్పుడు తినలేదు సిస్టర్, ఎలా చేయాలో చెప్పండి అని చెప్పేసి అడిగారు. ఏం లేదు, మామూలుగా మనం మినపగారెలు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే ప్రిపేర్ చేసుకోవాలి. పెసలు కాబట్టి మెత్తగా కాదు, కొంచెం కచ్చా పచ్చగా మనం మిక్సీ పట్టుకోవాలి. రేపు మనం గారెలు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రోజే మిక్సీ పట్టేసుకొని, అంటే గ్రైండర్ లేని వాళ్ళు రేపు ఈ రోజే మిక్సీ వేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి, రేపటికి గారెలు అనేవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, గట్టిగా లేకుండా ఉంటాయి అనమాట. మనకైతే మినపగారులైనా అంతే. గ్రైండర్ లేదు అనుకున్నప్పుడు మిక్సీలో వేయాలంటే మాత్రం ఒక రోజు ముందే వేసేసి ఈ రోజు నైట్ కి వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రేపు మార్నింగ్ మనం వేసుకుంటే కనుక క్రిస్పీగా బాగా వస్తాయి అనమాట. సో అది ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మినపగారెలు, అలాగే ఇంకా పెసరగారెలు రెండు అనమాట. మా చిన్నోడి కాంప్లిమెంట్ అనమాట, అది అదిరిపోయిందంట. సో గారెలో చికెన్ అంటే ఇంకా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదండి, అది ఎప్పటికీ కూడా చాలా బాగుంటుంది. అండ్ మా సైడ్ మేము ఇంకా చాలా ఎక్కువగా తింటాం అనమాట. సో అది ఇంకా అలా ఈ రోజు మార్నింగ్ అయితే పెసరగారెలు మినపగారెలు వేసుకొని అలా మంచిగా చికెన్ కర్రీ వండేసుకొని తినేసాం అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే అలా గడిచిపోయింది. అండ్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి లంచ్ లోకి అనమాట. లంచ్ లోకి చేపలు అయితే తీసుకొచ్చారు నాన్న. పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు చేపలు కావాలి తాత అని చెప్పేసి. బట్ నాన్నకు కొంచెం బాగుండకపోవడం వల్ల తీసుకురావడం కుదరలేదు. అండ్ ఫైనల్లీ ఈ రోజు అయితే తీసుకొచ్చారు. అమ్మ అయితే ఉప్పు కారం పసుపు అన్ని వేసి మిక్స్ చేసేసింది అనమాట. పుల్లకుండదే ఉండదులేమో. చింతపండు వేసాను, కొద్దిగా వేసాను. అదెందుకు పుల్లకుండి గిన్నెలో చాలులే. కొత్త పోయా నీళ్ళు కూడా పుల్లగా ఉండదు నాకు తెలిసిన బట్టి. కొంచెం చింతపండు వేసింది. అమ్మ స్టైల్లో ఈరోజు చేపల పులుసు చూద్దాం ఫ్రెండ్స్. బాండే చూసి నవ్వుకోమాకండి. ముందు ఉప్పు కారం పసుపు వేసి కలిపి పెట్టింది. ఆ తర్వాత కరివేపాకు ఇంకా చింతపండు పులుసు కూడా వేసింది. ఇంకేం చేసిందంటే ఇదే యాక్చువల్లీ కర్రీ చేసేది అనమాట. ఇందులోనే కలిపేసింది, వేరే దానిలో కలపాలైతే ఇందులోనే కలిపేసింది మర్చిపోయి. ఇంకా మళ్ళీ ఆయిల్లో ఆనియన్స్ అవి ఫ్రై చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసింది అనమాట. ఇంకా తర్వాత మొత్తం ఒకసారి కలపెట్టేసి ఇంకా పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవడమే. మాకేంటంటే ఎక్కువ గ్రేవీ కన్నా కూడా ఇలా పులుసు లాగా ఉంటేనే ఇష్టం అండి. అదేంటో తెలియదు, ఎక్కువ పులుసు కలుపుకొని తింటే బాగుంటుంది టేస్ట్. సో ఎక్కువ పులుసు లాగా చేస్తాం మేము. కాలుతుంది కాలుతుంది, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కాలుతుంది కాలుతుంది కాలుతుంది. కారం సరిపోలా. నీళ్ళు పడుతుంది. కారమే అమ్మాయి, కారమే. కారం సరిపోయింది. కారం కూడా సరిపోయిందా? ఉప్పు కాలేదు కాలేదు వేసింది. ఉప్పు చాలే కదా. ఉప్పు కొద్ది కారం కూడా. సీనియర్ కుక్కర్స్ మీరయ్యండి, జూనియర్ కుక్కర్ నన్ను అడుగుతారే.
మసాలా కూడా వేయి, అదే ఉడికిద్ది. ఒక సుక్క నీళ్ళు పోయి. వంట పుట్టి కూరనైనా తినచ్చు. పిల్లలతో వండుకొని అసలు చేపలు 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 అంటున్నారు. మసాలా ఎక్కువ వేసావా? వేసిన అయితే పోయినట్టు. మసాలా ఫ్రెండ్స్, ధనియాలు ఏమేమి వేసావా? నువ్వే ఏమన్నావు? ధనియాలు, ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి ఫ్రెండ్స్. కిచెన్ చూసి దడుచుకోమాకండి ఫ్రెండ్స్. ఎక్కడ గిన్నెలు అక్కడే ఉన్నాయి. పొద్దుటి నుంచి కిచెన్లోనే ఉన్నాము మా అమ్మ నేను. 10 నిమిషాలు వండుకొని తినడం ఒక ఎత్తు అయితే ఈ గిన్నెలు కడుక్కోవడం ఇంకొక ఎత్తు అనమాట. మార్నింగ్ చికెన్ గారెలు అని చెప్పి ఆల్మోస్ట్ ఎక్కువ టైం కిచెన్ లోనే ఉన్నాము. అండ్ ఇప్పుడు మళ్ళీ ఫిష్ కర్రీ కదా, ఇది కళ్ళే పెట్టేస్తే ఏముండదులేండి, కాకపోతే గిన్నెలు మాత్రం బాగా వస్తాయి కదా. సో ఇంకా అలా అక్కడ అయితే మసాలా అది వేసేసాము. ఇంకా కర్రీ కూడా అయిపోయింది అనమాట. కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసి మూత పెట్టేశాను అనమాట. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. అండ్ ఇంకా ఈ గిన్నెలు అయితే ఉన్నాయి, బ్రేక్ఫాస్ట్ చేసినవి ఇంకా అలా ఉంటాయి కదా వంట చేసినవి అవన్నీ. సో ఇంకా అలా గిన్నెలన్నీ కూడా ఉంటే ఇంకా టైంలో ట్యాప్స్ వస్తున్నాయి అనమాట మాకు. ఇంకా ట్యాప్ వాటర్ తో గిన్నెలన్నీ కూడా అలా కడిగేసేసాను అనమాట. ఇంకొకేసారి షింక్, కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నాను. ఇష్టంగా వండుకొని తిన్నప్పుడు మరి గిన్నెలు ఎక్కువ వస్తాయి, తప్పదు కదా. సో మనకు కావాలి అనుకుంటే కొన్ని పనులు ఎక్స్ట్రా అవుతాయి, మరి తప్పదు ఇంకా అయితే. సో అది ఇంకా గిన్నెలన్నీ కడగడం కూడా అయిపోయింది అనమాట. అమ్మ లేదులేండి, కొంచెం అలా పనుండి బయటకు వెళ్ళింది, ఊర్లోకే, కాకపోతే కొంచెం పనుండి ఊళ్ళోనే వెళ్ళింది అనమాట. ఇక్కడైతే ఫిష్ కర్రీ కూడా రెడీ అండి. ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. అండ్ వేడిగా రైస్ కూడా రెడీ అనమాట. ఇంక ఇక్కడ మధ్యాహ్నం అయితే తినేస్తూ ఉన్నాము మంచిగా ఫిష్ కర్రీ వేసేసుకొని. పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, తాత చేపలు తీసుకురా అని చెప్పేసి. పిల్లలు బాగా తింటారనమాట, ఇష్టంగానే తింటారు. అయినా కూడా ఏంటో మరి చేపలు అనేసరికి ఇక త్వరగా తీసుకురామన్నమాట. ఎక్కువ మేమైతే చికెన్ కూడా ఇష్టంగా తింటారు. చేపలు కూడా ఈ మధ్య ఇష్టంగా తింటున్నారని అర్థమైంది. సో ఇక మీదటి నుంచి తీసుకొద్దాము. ఇంకా అలా మధ్యాహ్నం అయితే మంచిగా ఫిష్ కర్రీతో లంచ్ మజ్జిగిస్తున్నాను ఫ్రెండ్స్. అయ్యో అంత నిండానా? ఒకసారి అంత నిండా ఆడదాసాను మీరు. పొద్దున కొడితే నేను చేప గలాసు లెక్క లేకుండా ఇచ్చిందే కాక మళ్ళీ పేర్లు పెడుతున్నారు ఫ్రెండ్స్. నేను కూడా వస్తా. ఏ చేయను ఎందుకు? ఏం పని లేదు కదా మీకు. నేను కూడా వస్తా. ఏమన్నా పొలం కాడికేమో, పొలం చుత్తకేమో. బీడ్చానాడా బాల్గాడే చెక్క దాని అమ్మటేగా, బాల్గాడ చెక్క అమ్మటేగా. కోడికి అవతలేనా? అమ్మ తలకాయ మొక్క అడిగావు, తలకాయ మొక్కేసావు. ఎక్కువ అయితే వాళ్ళిద్దరు సరే సొక్కయొచ్చుగా. మజ్జిగేమి వాడే అయినా తాగుతాడు, తాగే అయితే. ఏంటి ఫ్రెండ్స్, ఎక్కడికి వచ్చాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు? ఎందుకు ఫ్రెండ్స్? మాకేం పని లేక ఫ్రెండ్స్ వాళ్ళకి చూడటానికి వచ్చాం ఫ్రెండ్స్ కదా. ఎందుకు వచ్చావు ఫ్రెండ్స్? ఊరికే వచ్చాం ఫ్రెండ్స్, సరదాగా వెళ్ళిపోతున్నాం రేపు, అందుకని చెప్పేసి ఊరికే చూడటానికి వచ్చాం. చల్లటి గాలి వేస్తుంది, ఈవినింగ్ టైం చాలా ప్రశాంతంగా. పని చేసేది ఏం లేదు, ఊరికి చూడటమే షోకి. మీరు అలాంటి బీగిపో. మరి ఎందుకు వచ్చా నువ్వు? రోజు వస్తున్నావు, ఎందుకు వస్తున్నా? ఆ కొంగ చూడు ఎట్ట అరుతుందో. కొంగేనది. అది అన్నయ్య అని తాత బీగుతున్నారు, వెళ్ళిపో. ఇవి పీకడమే ఫ్రెండ్స్, ఇవి ఇలాగ పీకడమే.
ఇదేనా మీరు కాలువ పని తీసేది? ఇదంతా మీరే తీసారా? అమ్మమ్మ ఎదురా పడుకుందేంది? అమ్మమ్మ పడుకుందేందిరా? అక్కడెక్కడో ఉంది ఫ్రెండ్స్ మా అమ్మ. నాకే కనపడతల్లా, వీడియోలో కనపడతల్లా. ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాం కదా, అదే అన్నమాట ఆ టెంపుల్ వచ్చేసి. రెండు తీసేసరికి చేతులు జిలపడుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ టైమ్ సరదాగా అలా వచ్చాము. రోజు పొలం వచ్చే వాళ్ళకేమో రావడం చాలా కష్టంగా అనిపిస్తది. కానీ అప్పుడప్పుడు పని చేయని మనకేమో చాలా సరదాగా అనిపిస్తది. సో వాళ్ళకేమో మనకి ఉన్న తేడా అదే. వాళ్ళకేమో కష్టమైతే మనకేమో సరదా అనమాట అప్పుడప్పుడు వచ్చే మనకి. ఇంకా అలా ఊరికే వచ్చాము. ఈ ఒక్క రోజే కదా ఉండేది, రేపు వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి. నీకు బాగుంది, మేము చిన్నప్పుడు వచ్చాను ఇప్పుడు. ఎవరిది మరి? రామకృష్ణ ఇది. మన చేనికి తీసుకెళ్లేదా నిన్న అంజిత? మన పొలానికి తీసుకెళ్లేదా? మన దానికి మొన్న వెళ్ళారుగా. నేను అడగలా, వెళ్ళారుగా మొన్న అంటున్నా. మేము వచ్చేసరికి మా ఇంటికి ఇద్దరు మనం వచ్చేసరికి ఇద్దరు చుట్టాలు కూర్చొని ఉండారు రెడీగా. ఏయ్ రాయి బాగు, అడు చూడు, అదిగో చూడు. ఇంకా వాడు ఆహ్వానం పలుకుతున్నాయి ఫ్రెండ్స్. ఇద్దరు గెస్ట్లు మాకు. ఈడిని చూసి పరిగెత్తుతుంది. నేనున్నా పోరా అంటే అది వస్తే ఏం చెప్తా. తగ్గ మా వారు వచ్చారు ఫ్రెండ్స్. మా వారితో పాటు మా పిల్లలు కూడా వచ్చారు. ఏయ్ ఈ తలుపు చూడు, బయట డోర్ స్ట్రక్ అయిందేమో. సో ఇంకా అలా నైట్ అయిపోయింది మా వారు వచ్చేసరికి. మేమైతే రేపు మార్నింగ్ వెళ్తామని చెప్పాను కదండి. సో ఇంకా అలా వచ్చారనమాట. నేను పిల్లలు నాన్నకు కొబ్బరి నీళ్ళు తీసుకొద్దామని వెళ్ళాము. యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే రాగానే రౌండ్ అని చెప్పి అడుగుతారు. సో ఇంకా అలా తీసుకొని వెళ్తే ఇంకో వచ్చేటప్పుడు వీళ్ళని ఇంకా మా వారికి ఇవ్వచ్చులే, వాళ్ళ కారులో వస్తారు అని చెప్పేసి ఇంకా అలా తీసుకొని వెళ్ళి వచ్చేటప్పుడు నాన్నకు కొబ్బరి నీళ్ళు తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా వాళ్ళేమో కారులో వచ్చారు. సో అది ఇంకా తర్వాత అయితే ఇక్కడ నిన్న అమ్మ ఏంటంటే కొంచెం మామిడికాయ పచ్చడి పడదాము అని చెప్పేసి, చాలా కష్టమే మొన్న చెప్పాను కదా ఈ కాయలు వేరే వాళ్ళు ఇచ్చారని చెప్పేసి. సో అలా ఆ కాయలే అనమాట. చాలా చిన్న చిన్న కాయలు, ఇంకా కొంచెం బాగున్నాయి సైజ్ అనుకున్న కాయల వరకు ఇలా ముక్కలుగా కట్ చేసి, కొంచెం అసలు పచ్చడి లేకపోతే ఎలా అని చెప్పి కొంచెం అలా పచ్చడి అయితే కలుపుతూ ఉంది. ఒక మానేడు ముక్కల వరకు అయితే అయ్యాయండి. మానేడికి ఒక సోల ముక్కలు ఎక్కువ అయ్యాయి అనమాట. ఇంకా నిన్న ఉప్పు కలిపి పెట్టింది. మానికకి 3 గిద్దల ఉప్పు 3 గిద్దల కారం అయితే వేస్తాం అనమాట మేము. సో ఇంకా అలా నిన్న 3 గిద్దల వరకు ఉప్పు కలిపి పెట్టింది. అండ్ ఈ రోజు కారము, ఇంకా ఆవు పిండి, మెంతి పిండి, కొంచెం చిన్నులపాయలు మిక్సీ పట్టేసేసి ఇంకా అది కూడా కలిపేసింది అనమాట. ఇంక ఇక్కడైతే మా చిన్నోడు పచ్చడి పిచ్చోడు అండి వాడైతే నిజంగా. ముందు అమ్మ వచ్చింది. ఇప్పుడు ఆ చైన్ ఆకొచ్చావుగా, చేయి బయట పెట్టు. బాగుందా? వస్తే పెడతా. అక్కడ నాకంటే ఎడ పెట్టాను. ఇందులో వేసావా పొద్దున? అయితే ఇవాళ నువ్వు ఇప్పుడు చేపల కూర తినవుగా, మామిడికాయ పచ్చడి తింటావా? ఓకే. నువ్వు ఎడంగా పెట్టు, ముందు కొంచెం నూనె కలపనాయి. చెప్పట్టు. వామ్మో
ఇంకా మెంతిపిండి, ఆవు పిండి వచ్చేసి ఒక 25 గ్రామ్స్, 25 గ్రామ్స్ అలా అయితే వేసిందనమాట. అంటే మానికకి అలా వేసింది. కొన్ని చిన్నుల్లిపాయలు కూడా మిక్సీ పట్టేసింది. మళ్ళీ మామూలుగా కొన్ని గబ్బాలు కూడా వేసామనమాట ఒలిచేసి. సో అదండి, కొంచెం పచ్చడి అయింది. ఈ కాయలు కూడా చాలా కష్టం మీద దొరికాయనమాట మాకు లాస్ట్‌లో. ఎప్పుడు కూడా అసలా మా అమ్మమ్మ వాళ్ళు, ఇంకా మా పిన్ని వచ్చి అందరం కూడా కలిపి పెట్టుకునేవాళ్ళము. బట్ మొన్న అమ్మమ్మ వచ్చింది గానీ, ఇంకప్పుడు కాయలైతే దొరకలేదు మాకు. వెళ్లి చూసొచ్చాం కదా ఒకరోజు వెళ్లి. అప్పుడు ఉన్నాయేమో పడదామని చెప్పి చూసాం కానీ దొరకలేదనమాట. సో అలా ఈ సంవత్సరం అయితే ఇలా కొంచెం పచ్చడి ఎలాగోలా పెట్టేసామనమాట. అందులో కొంచెం నేను తీసుకెళ్తాను. కొంచెం ఇంకా అమ్మ వాళ్ళైతే ఉంచుకుంటారు. నేనైతే పెద్దగా తీసుకెళ్ళనులేండి. ఎందుకంటే మోస్ట్‌లీ అక్కడ అత్తయ్య కూడా పెడతారు కాబట్టి కొంచెం అలా తీసుకెళ్తాను. ఇంకా లాస్ట్‌లో ఈ గిన్నెలో కలుపుకొని తినేది మాత్రం అదొక అసలా చాలా సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తది. ఆ గిన్నెలో అలా పచ్చడి కలుపుకొని తినడం. ఎప్పుడు కూడా మా అమ్మ కలిపి ముద్దలు పెట్టేది. కానీ ఈసారి కొంచెం పనుందని బయటుంది. ఇంక అందుకే నేనే కలిపేసి ఇంక అలా తలా ఒక ముద్ద, 2, 3 ముద్దలైతే తినేస్తూ ఉన్నామనమాట. మా అన్నయ్యకి ఆకలేస్తుంది అన్నాడు. అందుకని ఇంక నేనే కలిపేసి మా వారికి, ఇంకా మా అన్నయ్యకి, మా వాసవిక్ గాడికి అలా పెట్టుకొని నేను కూడా అలా తినేస్తూ ఉన్నాను. మా షన్నగాడైతే పడుకుండిపోయాడనమాట. సో అదండి. ఆ రోజు నైట్ అయితే మంచిగా పచ్చడి పట్టేసుకొని ఇలా గిన్నెలో వేసుకొని మంచిగా పచ్చడి ముద్దలైతే తినేసాము. మీలో ఎంతమందికి ఈ పచ్చడి ముద్దలు, నాకు నిజంగా ఇప్పటికి కూడా నోట్లో నీరొస్తుందనమాట చూస్తుంటే. సో చాలా బాగుంటుంది కదా. సో అది ఇంకా ఆ రోజు వరకు అలా గడిచిపోయింది. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేస్తూ ఉన్నాను. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దాం అనుకున్నాం కానీ మేము ఆల్మోస్ట్ బయలుదేరేసరికి మధ్యాహ్నం అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడికి రావడానికి మాత్రం అసలు హడావిడిగా సర్దేస్తాను కానీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా నిదానంగా సర్దుకుంటాను. అప్పుడు ఒక గంట అన్నా ఎక్స్ట్రా ఉండొచ్చు కదా, ఒక అరగంట అన్నా ఎక్స్ట్రా, అట్లీస్ట్ ఒక 10 నిమిషాలన్నా ఎక్స్ట్రా ఉండొచ్చు కదా అనిపిస్తుంది అనమాట నాకు. సో అలాగే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా నిదానంగా, అంటే ఏమంటారు, జాగులు వేయడం అంటారు కదా, అలా చేస్తాననమాట. సో అది ఇంక ఎలాగోలా లగేజ్ అంటే ఇంకేమున్నాయిలేండి, బట్టలు అవన్నీ కూడా సర్దేశాను. అందులో బిస్కెట్లు ఉన్నాయా? వద్దులే కానీ. పట్టుకో పట్టుకుంటా అన్నిటికి తింటే బ్యాగ్ ఆ బ్యాగ్ మా అమ్మకి, మా అమ్మదే. ఏముండేలే మర్చిపోతానికి. కడుగు కడుగు కడగొద్దులే, ఆ వంతునే ఈ కవర్లో వేసి డిక్కిలో అవి ఎందుకు అసలు పాడైపోయినాయి. అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మేము. అమ్మో మర్చిపోయినా, ట్రైపాడ్ మర్చిపోయా, పట్టుకో. బాయ్. అటు జరుగురా. సరే వెళ్ళొస్తాం. బాయ్. ఫోన్ చేస్తా, మాట్లాడిపోయావంటే మాట్లాడినా ఏం చేస్తా, మాట్లాడి ఫోన్ చేస్తా, మాట్లాడాలి. మాట్లాడిన తాత వినపడలేదంట. ఫోన్ చేస్తారా, మాట్లాడతా. ఇంకా ఇంకా లేటు పండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. అమ్మమ్మకి ఎటు బైక్ అమ్మమ్మకి ఎటు బాయ్ చెప్పాలా? అమ్మమ్మకు బాయ్ చెప్పవా? బాయ్ 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 బాయ్. సో అదండి, ఫైనల్లీ అందరికీ బాయ్ బాయ్లు చెప్పేసి ఇంక ఇక్కడైతే పుట్టింటి నుంచి అత్తారింటికి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. సో ఇది రేపటి నుంచి ఇంకా మన రొటీన్ వ్లాగ్స్తో అయితే వచ్చేస్తాను. సో ఇది ఇవాళ వ్లాగ్. నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.